నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీలో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఎలా మారుతుంది? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? మంత్రుల పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వంతో పాటు ప్రజా ప్రతినిధులపై వ్యక్తిగతంగా జనం ఏమనుకుంటున్నారు? ఈ అంశాలపై ఇప్పటికే పలు సర్వే నివేదికలు వెలువడ్డాయి. అయితే వాటన్నిటిలో బాగా పాపులర్ అయిన చాణక్య సర్వే స్ట్రాటజిక్ గ్రౌండ్ రిపోర్ట్ చేసి మరి మెజారిటీ వ్యక్తమైన అభిప్రాయంతో పాటు ప్రభుత్వ పనితీరు బాగున్నప్పటికీ వ్యక్తిగతంగా పలువురు ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పాయి. ఇదే క్రమంలో తాజాగా చాణక్య సర్వే స్ట్రాటజీ చేయించిన సర్వే రిపోర్టు ఇంకా ఏం చెప్తుంది? ఈ సర్వేలో జనం ఏమనుకుంటున్నారో ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. మరి ప్రభుత్వంపై వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై జరిపించిన ఈ సర్వేలో గతంలో వచ్చిన సర్వేల తరహాలోనే కూలంకషంగా ప్రజల అభిప్రాయాలతో పాటు ప్రజా ప్రతినిధుల పరిపాలన ఎలా ఉందో పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలో వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం వెంకటగిరి, సైదాపురం, బాలయపల్లి, దకిలి, కలికిరి మండలాలను కలుపుకొని ఉంది. వెంకటగిరి పట్టణ దాని చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది. దీనికి ఒక సుదీర్ఘమైన చరిత్ర కూడా ఉంది. రాజకీయ చరిత్ర వెంకటగిరి నియోజకవర్గంలోని ఒక గొప్ప రాజకీయ చరిత్రగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, టీడీపీ మరియు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఈ నియోజకవర్గం నుండి గెలిచి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంలో ప్రముఖమైన నేతలుగా వీరు ఎదిగారు. 1952లో కాంగ్రెస్ పార్టీ తరపున పడిలేటి వెంకటస్వామిరెడ్డి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున నల్లారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 1989లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, 1999 అలాగే 2004లో ఆయన సతీమణి నేదురుమల్లి రాజలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గురుకొండ్ల రామకృష్ణ గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి గెలుపొందారు. 2024 ఎన్నికల ఫలితాలు 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురుకొండ రామకృష్ణ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి 1,04,398 ఓట్లతో గెలుపొందారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 88,104 ఓట్లు పడ్డాయి అతనికి. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఇందులో ప్రధానంగా రోడ్ల నిర్మాణం, తాగునీటి ప్రాజెక్టులు, టిట్కో గృహాల నిర్మాణం, వివిధ ప్రభుత్వ పథకాల అమలు వంటివి వస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడ 800 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు నిధులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయించారు. కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయన వెంకటగిరి నియోజకవర్గం నుండి పలుమార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో కురుకొండ్ల రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో కూడా 2009 ఇంకా 2014 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించి మరి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అతను. ఈ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వెంకటగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తూ మన్ననలు పొందారు. ఈ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆనం రామాయణరెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇంతకీ కురుకొండ్ల రామకృష్ణ ఎవరు? ఆయన ప్రస్థానం రాజకీయంగా ఎలా ఉంది? ఆయన వివరాలు పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. కురుకొండ్ల రామకృష్ణ 1962 తిరుపతిలో జన్మించారు. తల్లిదండ్రులు రామానాయుడు. ఇక రాజకీయ పార్టీ అంటే ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ వచ్చారు. అదే పార్టీకి తను చాలా యాక్టివ్‌గా ఎన్నో రోజులు అందులో పనిచేస్తూ వచ్చారు. వృత్తిపరంగా రవాణా, ఇంకా లాజిస్టిక్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈ రెండిట్లోనూ చాలా లావాదేవీలు చేస్తూ బాగానే సంపాదించారు. ఇంకా సంపాదించిందంతా రాజకీయంగాను, ప్రజల సేవ కోసమని, ప్రజల యొక్క సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలని రాజకీయాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే 2019 ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన కుమార్తె కురుకొండ లక్ష్మి మాట్లాడుతూ వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో ఈ సమస్యని ఖచ్చితంగా ప్రజలకున్న సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకురావాలని చాలా ఆరాటపడ్డారు అతను.
ఇక 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకు దాదాపుగా 108.9 కోట్ల ఆస్తులున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయనపై కొన్ని ఆహ్, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. దాదాపుగా 12 క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా, అవన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నట్లు కూడా ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో 2024, 2023, 2021, 2020 ఇంకా 2019 నాటి కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది ఆహ్, మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ తను శాసనసభ నియోజకవర్గంలో చాలా చక్కగా పనిచేశారు. అండ్ తను రవాణా ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాటికి సంబంధించిన అన్ని సమస్యలు గూడా దగ్గరుండి చూసుకునేవాడు. రోడ్డు మరమ్మతులు గాని, అక్కడ నీటి సమస్య గాని, ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా అక్కడికి టక్కున వెళ్ళిపోయి వాళ్ళ గురించి ఆరా తీయడం, వాళ్ళకున్న సమస్యలన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం అనేది రెగ్యులర్‌గా జరుగుతుండేది. దీనివల్ల ప్రజలంతా కూడా తన మీద చాలా అభిమానం చూపిస్తూ ఆయనకొక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ప్రజల నుంచి వచ్చింది. ఇక చాణక్య సర్వే స్ట్రాటజీ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ప్రజలతోనే మాట్లాడిన తర్వాత వాళ్ళేం చెప్తున్నారంటే 46% మంది ప్రజలు చాలా పాజిటివ్‌గా ఉన్నారు. సో, మాకెప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటారు. ఫోను చేసినా మాకు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతారు. మాకు ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా గాని టక్కున గుర్తొచ్చే పేరు రామకృష్ణ గారు అన్నట్టు కూడా ఆయన మీద చాలా అభిమానం చూపిస్తూ ఉంటారు ప్రజలు. కానీ మిగిలిన 41% ప్రజలు మాత్రం చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు. బికాజ్ వీళ్ళంతా గూడా వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కొంత అనుచరులు వీళ్ళందరిని గూడా మ్యానిపులేట్ చేసినట్టు, లేదంటే వాళ్ళ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఈ సమస్యలు అంటే ఇప్పుడున్నటువంటి ఈ రామకృష్ణ మీద చాలా వ్యతిరేకతని అయితే స్ప్రెడ్ చేయడం కూడా తెలుస్తుంది. దీనివల్ల 41% ప్రజలైతే అతనికి చాలా నెగెటివ్‌గా ఉన్నారు. అంతకుముందున్న ప్రభుత్వమే చాలా బెటర్. సో, వీళ్ళంతా గూడా వేస్ట్ అన్నట్టు గూడా మాట్లాడుతున్నారు. ఈ సర్వే ప్రకారం అయితే చెప్తున్నటువంటి అంశాలనమాట. ఇక మిగిలిన న్యూట్రల్‌గా 13% మంది ప్రజలు మాత్రం చాలా న్యూట్రల్‌గా ఉన్నారు. వీళ్ళంతా గూడా అసలు ఎటూ అటో తేల్చుకోలేకపోతున్నారు. సో, ఓవరాల్‌గా చాణక్య సర్వే స్ట్రాటజీ అయితే 46% ప్రజలు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంటే, 41% ప్రజలైతే నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సో, ఓటు అనవసరంగా వేశామని ఫీల్ అవుతున్నారంట. ఇంకా మిగిలిన 13% ఎన్నికల సమయంలో వాళ్ళ నిర్ణయాన్ని తేల్చుకునే ఆహ్, సమయం అప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేం. అయితే ఇప్పటి వరకు ఉన్న పనితీరు ఎలా ఉందంటే, ప్రజల నుంచి అయితే మంచి రెస్పాన్సే వచ్చింది కాబట్టి, ఇకపై కొన్ని అంశాల మీద అది హామీలు అంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల మీద కొద్దిగా దృష్టి పెడితే బావుంటుంది. సో, హామీలన్నీ గూడా ఎప్పటికప్పుడు నెరవేరిస్తే ఇంకా బావుంటుందని ప్రజలైతే ఆశిస్తున్నారు. మరి మీరు చూస్తున్నారు కదండీ! ఇక్కడ నియోజకవర్గంలో మీరు కూడా అక్కడ ఉండి ఎలాంటి సమస్యలకి ఎదుర్కొంటున్నారు ఏంటనేది కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు మీ యొక్క నియోజకవర్గాల గురించి పూర్తి గ్రాఫ్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న చాణక్య సర్వే స్ట్రాటజీ నంబర్‌కి కాల్ చేసి వివరాలైతే అడిగి తెలుసుకోండి. అండ్ ఖచ్చితంగా మా టీమ్ అంతా కూడా అక్కడ సర్వే చేసి దానికి సంబంధించిన వివరాలంతా కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం.